హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువర్. ఈరోజు నేను మీతో విశ్లేషించాలనుకుంటున్న అంశం అంతర్జాతీయ శక్తి వాళ్ళు ఎంత దోచుకు వెళ్తున్నారో మన దేశం నుంచి అనేది పక్కదోవ పట్టించి నీ ఇంటి పక్కనోడు 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు వాని మీద ఏడువు అనేసి ఇలాంటి బుద్ధి అనేది మనకు క్రియేట్ చేసింది అంతర్జాతీయ శక్తులు. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక బడ్జెట్ కానీ ఒక బిల్లు కానీ ఒకటి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి రాగానే ఎవరు సాటిస్ఫాక్ట్ అవ్వలేరు. మనకు న్యాయంగా దక్కాల్సిన వాటాలు, మనకు న్యాయంగా చెందాల్సిన ఆస్తులు, మనకు న్యాయంగా జరగాల్సినటువంటి పనుల్లో కూడా భిన్నత్వంలో ఏకత్వం. మొన్నటికి మొన్న శామ్ పిట్రోడా చెప్పినట్టు బంగ్లాదేశీలు అక్రమ బంగ్లాదేశీలు వస్తే రానివ్వండి, ఏమైతుంది, మహా అయితే భారతీయులకు కొద్దిగా ఆటంకం కలుగుతుంది. ఆటంకం అంటే ఏ ఆటంకం అండి? అది మనకిచ్చే వెల్ఫేర్ స్కీమ్లు, మనకిచ్చే పథకాలు అవి వాళ్ళకి అమలు అవుతాయి, వాళ్ళు అమలు చేసుకుంటారు. భారతదేశం ఎంతమందిని పోషించాలి భారతీయ ప్రభుత్వం, అది మీరు ఆలోచించండి. ఈ మధ్య అమిత్ షా గారు కూడా ఈ అక్రమ బంగ్లాదేశీల మీద, అక్రమ పాకిస్తానీ వాళ్ళు, అక్రమ రోహింగ్యాలు, వీళ్ళు ఎంతమంది భారతదేశంలో ఉన్నారో దాని మీద బిల్లు తేవడం జరిగింది. తొందరలో వాళ్ళని కూడా అక్రమ బంగ్లాదేశీలను వీళ్ళ మీద ఇది వరకు నేను వీడియో చేశాను, వీరి మీద 3 లేయర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి సపరేట్ మాట్లాడదాం. మొన్న చేసిన వక్ఫ్ వీడియోలో చాలా మంది ఏం కామెంట్లు పెట్టారు అంటే, వక్ఫ్ బోర్డు అనేది అమెండ్మెంట్లు చేస్తే సరిపోదు, పూర్తిగా వక్ఫ్ బోర్డును తొలగించాలి అనేసి చాలా మంది కామెంట్లు పెట్టారు. ఫ్రెండ్స్, 100% మనము దానికి అగ్రి అవ్వాల్సిందే. వక్ఫ్ బోర్డ్ అనేది అసలు ఈ దేశంలో పనికిరాదు. ఎందుకంటే 1947లో మేము హిందువులతో మేము ఇక్కడ ఉండము అని చెప్పేసి, అప్పట్లో భారతదేశం మొత్తం జనాభా 30 కోట్లు అయితే అందులో ఉన్న 3 కోట్ల మంది ముస్లింలు. మొత్తానికి మొత్తం 100కి 100% మంది మాకు సపరేట్ దేశం కావాలి అని ఓట్లు వేశారు. ఓట్లేసి తీరా సపరేట్ దేశం ఇచ్చేసిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళింది ఎంతమందో మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? కేవలం 70 లక్షల మంది మాత్రమే పాకిస్తాన్కి వెళ్ళారు. మిగతా 2,30,00,000 మంది పాకిస్తాన్ కావాలి అని ఓటేసి కూడా ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎవరు ఉంచారు, ఎవరి లాభం కోసం ఉంచారు, ఎవరి లాభం కోసం ఉన్నారు, ఏ ఎజెండాతో ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఈ విషయం గురించి ఆలోచించాలి. సరే, ఉన్నారు, ఉండనిచ్చాము. 2,70,00,000 మంది లేదు మాకు భారతదేశం మీద ప్రేమ ఉంది, మేము ఇక్కడే పుట్టాం, ఈ గడ్డ మీదే పుట్టామని చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, వాక్ స్వాతంత్రం అని మనం ఎలా మాట్లాడుకుంటామో అలానే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, మాకు ఆప్షన్ ఉంది, వెళ్ళాలనుకుంటే పాకిస్తాన్ వెళ్తాం, లేకపోతే ఇక్కడే ఉంటాం అని వెసులుబాటు అనమాట. అప్పటి ప్రభుత్వం ఆ పార్టీ గురించి, ఆ రాజకీయ నాయకుడు గురించి నేను మీ దగ్గర మాట్లాడను. ఈ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనే పేరు మీద మేము భారతదేశ ముస్లింలము, మేము ఇక్కడే ఉంటాము, మేము ఈ గడ్డ మీదే ఉంటాము అంటే వాళ్ళని ఇక్కడ ఉంచారు. వాళ్ళ చాయిస్ మీద వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏ హిందువులము అపోజ్ చేయలేదు వాళ్ళని. ఇప్పుడు వక్ఫ్ బోర్డు పేరు మీద ఆస్తులు, వివాహ చట్టాలకు సంబంధించి కానీ, లేకపోతే ఆ వివాహ చట్టాలు వాళ్ళ వివాహాలలో ఏమైనా డివోర్సులు కానీ వాటిని పరిష్కరించే జ్యుడిషియరీ సిస్టమ్, ఆ చట్టాలు, ఆ న్యాయస్థానాలు ఎన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు అని చెప్పేసి మొత్తం వాళ్ళది సపరేట్ చేసేది. ఎందుకు ముస్లింలను భారతదేశంలో హిందువులతో కలవనివ్వట్లేదు? ఉండేది అందరం ఒకే దేశంలో, సపరేట్గా ఎందుకు చూస్తున్నారు? మా ముస్లిం సోదరులను మాతో ఎందుకు కలవనివ్వట్లేరు? ఇది మనందరం ఆలోచించాలి ఫ్రెండ్స్. సో ఈ వక్ఫ్ బోర్డు పూర్తిగా రద్దు చేయాలి, పూర్తిగా తీసేయాలి అంటే అది ఇప్పుడు అవ్వదు ఫ్రెండ్స్, అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఎందుకంటే రాజకీయ పరంగా, అంతర్జాతీయ పరంగా చాలా వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సింది. మన దేశంలో ఏ కొత్త చట్టం తీసుకురావాలన్నా, ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలు పనికిరానివి ఏ చట్టాలు ఉన్నాయో వాటిని తీసేయాలన్నా భారతదేశ ప్రభుత్వం, ప్రధాని చేతిలో ఉండదు ఫ్రెండ్స్. భారతదేశ రాజకీయ పార్టీ చేతిలో ఉండదు. మన ఇంటి సమస్యలు మన ఇంట్లోనే ఉండవు ఫ్రెండ్స్, సమస్యలు బయట మొదలవుతాయి. దాని గురించి మనం ఇంట్లో కొట్టుకోవాల్సి వస్తుంది. భారతదేశంలో ఉండే చట్టాలు కానివ్వండి, భారతదేశంలో ఉన్నటువంటి బిల్లులు కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు 2014 తర్వాత నుంచి ఇవి సొంత నిర్ణయాలు. కానీ 2014 ముందు వరకు కూడా ఇవి సొంత నిర్ణయాలు కాదు ఫ్రెండ్స్. బయట అక్కడ వాళ్ళెవరో ఏదో చెప్పాలి, ఇదిగో మీ దేశంలో ఈ బిల్లు తీసుకొచ్చుకోండి, ఈ చట్టం చేయండి అని వాళ్ళు చెప్పాలి, ఇక్కడ వీళ్ళు చేయాలి. దీన్ని మళ్ళీ తిరగరాయాలి అంటే ఖచ్చితంగా ఒక పార్టీకి మన దేశ అభివృద్ధి కోసం ఏం పని చేస్తుంది అనేసి మీరు ఆలోచించుకొని ఆ పార్టీకి ఖచ్చితంగా పార్లమెంటరీ ఎన్నికల్లో ఖచ్చితంగా 400 సీట్లు, 400 ఎంపీలు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన దేశంలో ప్రధాని అంటే పెద్ద పవర్స్ ఉండవు ఫ్రెండ్స్. మనందరికీ ఎప్పుడోకప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్,
నేను ప్రధానమంత్రిని అయితే అది చేస్తా, నేను ముఖ్యమంత్రిని అయితే ఇది చేస్తా, ఈ చట్టం చేస్తా, ఇలా చేస్తా, ఈ సిస్టమ్ ఇలా ఉండేలా చేస్తా. కానీ అది మన వల్ల కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దేశంలో ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు పవర్ఫుల్ కాదు. ఈ దేశంలో సిస్టమ్ అనేది పవర్ఫుల్. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, స్వతంత్రం అంటే ఏంటి, ఆలు కూడా నేర్చుకోలేని వయసులోనే మన ముందు రాకెట్ సైన్స్ పెట్టారు. ఆ రాకెట్ సైన్సే ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.